ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్‌లు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాయి. హాస్పిటల్‌కొచ్చేటువంటి రోగుల వద్ద నుంచి పెద్ద సంఖ్యలో అమౌంటు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. పోనీ డబ్బులు వసూలు చేసినా, చార్జ్ చేసినా సరే వైద్యం సరిగా అందిస్తున్నారంటే మాత్రం వచ్చేటువంటి రోగుల నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. నిన్నటి రోజున వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక పేషెంటు గుండె జబ్బుతో హాస్పిటల్‌కొచ్చాడు. వైద్యం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది అని చెప్పిన 15 నిమిషాల లోపే ఆ మనిషి మరణించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బంధువులంతా ఆందోళన చేస్తా ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అన్న తర్వాత ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది? దానికి ఆధారాలు కావాలి. దానికి కావాల్సినటువంటి ఏం జరిగిందనేటువంటి అంశం మీద మాకు వివరణ ఇవ్వాలనేసి డాక్టర్స్ కోరితే పారిపోయారని చెప్పి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఈ మృతుడికి సంబంధించినటువంటి భార్య ఉన్నారు. ఏం జరిగిందమ్మా? మీరు ఈ హాస్పిటల్ ఎందుకున్నారు? మేము వారం నుంచి ఉంటున్నామండి. వారం నుంచి ఇక్కడనే ఉన్నానండి హస్బెండ్ తోని. పోయేటప్పుడు కూడా బాగా హెల్తీగానే నడుచుకుంటూ పోయినాడు. సక్సెస్ అయిందన్నారు సర్జరీ మాత్రం. మళ్ళీ కొద్దిసేపటికి బీపీ డౌన్ అయింది, చూస్తున్నారు మేడం అన్నారు. మమ్మల్ని చూడనిక రమ్మని చెప్పి కూడా మళ్ళీ చూడనీయలేదండి. ఎంతసేపటి చూడనీయలేదు. తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది 3 times అంటున్నారు. సర్జరీ అయ్యేటప్పుడు వచ్చిందంటే మేము నమ్ముతాం, కానీ ఇప్పుడు అయిపోయినాక బాగా అయినాక హార్ట్ అటాక్ అంటే ఎట్లా నమ్ముతామండి మేము? మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాం మేము. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటారు? క్లారిటీ పలకడం లేదండి, రెస్పాండే లేదు. రాత్రి 3 వరకు కూర్చున్నా రెస్పాండ్ లేరు వాళ్ళు. ఆ సార్ను రమ్మంటే పిలిపియడం లేదు. ఎమర్జెన్సీగా చేసిన ఆయన లేడు, ఊరు పోయినాడు, అంతపురం పోయినారు అని చెప్తున్నారు. అంటే సర్జరీ జరిగిన 5 నిమిషాల లోపే ఇది జరిగిందా? లోపల ఏం జరిగినది తెలియదండి. మాకు 4 ఇసుకపోయినారు, 7 గంటలకు రమ్మన్నారు, పిలిచినారు. మేము చూడకపోతే మాకు చూపించలేదు. ఇంకా ఏం జరిగిందమ్మా హాస్పిటల్లో? అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్లీ మామూలుగా నడిస్తే ఆయాసం వస్తుందని చెప్పి బిఫోర్ 1 వీక్ బ్యాక్ ఇక్కడ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తనకి మామూలు అన్ని టెస్ట్లు చేసి హార్ట్కి వెళ్ళే 3 veins లో 60% ఆఫ్ ది ఇది బ్లాక్ అయ్యింది. ఖచ్చితంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆపరేషన్ ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే కష్టం అని చెప్పారు. అండ్ దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నో రిస్క్ నో కాంప్లికేషన్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అందరూ మాట్లాడుకొని ఇక్కడ 1 వీక్ నుంచి జాయిన్ చేశారు అంకుల్ని. 1 వీక్ నుంచి తనకి అంత అబ్జర్వేషన్లోనే ఉన్నారు. ఎవ్రీథింగ్ వాస్ డూయింగ్ గుడ్. అంత పేషెంట్ అంతా ఫిట్ అయిన తర్వాతనే దెన్ ద పర్సన్ విల్ గో ఫర్ సర్జరీ. సో 1 వీక్ నుంచి తను ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉన్నాడు. నిన్న ఆపరేషన్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ షెడ్యూల్డ్ అట్ ఎగ్జాక్ట్లీ 2 o'clock ఆఫ్టర్నూన్, బట్ ఇట్ గాట్ పోస్ట్పోన్ టిల్ 4 o'clock. 4 o'clockకి స్టార్ట్ అయిన సర్జరీ. ఇట్ వాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 3 hours, which is impossible for any doctor. A small surgery అయినా కూడా it will take minimum 2 to 3 hours. This is bypass open heart అనేది. It's a very major surgery which will take more than 4 to 5 hours. బట్ స్కెడ్యూల్డ్ విండోలో కాదు, ఇంకా ముందుగానే క్లోజ్ అయిపోయింది. సో అప్పుడే చనిపోయారు. కానీ మాకేం చెప్పారు, మేమందరం కింద ఉన్నాము, బాగున్నారు, పేషెంట్ బాగున్నారు, అన్నీ నార్మల్ ఉన్నాయి అని చెప్పారు. సరే మీరు వచ్చి చూసుకోండి పేషెంట్ అని చెప్తే మేమందరం వెళ్ళాము. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1/2 hour వరకు చూయించలేదు. సరే మళ్ళీ మేము వేరే వాళ్ళ త్రూ ఫోన్లు చేస్తే ఎట్లనో తెలిసింది. అప్పుడు వాళ్ళ పెద్ద బాబుని పిలిచి మాట్లాడారు అనమాట. అప్పుడు మేము వెళ్ళి చూడడంతో సిపిఆర్ ఇచ్చాము, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, లంగ్స్ నుంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఇంకా చనిపోయారు అని చెప్పారనమాట. సో మాకేంటంటే ఇప్పుడు పేషెంట్ వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ డాక్టర్ ఎనెస్థీషియా శృతి అండ్ సర్జన్ నేమ్ వాస్ సందీప్ రెడ్డి. సో ఆమె ఎనెస్థీషియన్ డాక్టర్ ఏం చెప్పారంటే పేషెంట్ బాగున్నారు, మేము సెలైన్స్ ఇటు నుంచి అటు మార్చే లోపల ఈ జరిగింది అంటే సెలైన్ మార్చే లోపల ఒక పేషెంట్ డెత్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ సరిగా లేవన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కోసం ఒక మేజర్ సర్జరీ అయ్యి ఒక పేషెంట్ని బెడ్ పైకి తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. కానీ అక్కడ రెడీగా ఏం లేవు. ఒక అతను మాత్రం పరిగెడుతూ మినిమం ఆఫ్ 10 times, ఇఫ్ యూ నీడ్ గో హెడ్ అండ్ చెక్ ద కెమెరాస్ టూ. సో ప్రతిసారి అది 10 సార్లు అతను పరిగెట్టాడు. ఈవెన్ ఫర్ గ్లౌజెస్ హీ వాస్ రన్నింగ్. సో తను ఇంకా మాకు అర్థం కాలేదు ఏమవుతుంది అని. అప్పుడు మేము కొద్దిగా ముందు ఫార్వర్డ్ వెళ్తే అక్కడ సెక్యూరిటీ అతన్ని అడిగాం లోపల పంపించండి అంటే, లేదు లోపల శృతి మేడం చూస్తున్నారు పంపించము అని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత తెలిసిందంటే వాళ్ళ పెద్ద అబ్బాయిని పిలిచి ఇట్లా సిపిఆర్ ఇచ్చాము,
లేదు అని చెప్పారు. అప్పుడు మేము వెళ్ళి చూసేసరికి లేదు అని చెప్పారు. లోపల డ్యూటీ డాక్టర్స్, డాక్టర్ శృతి ఆమె ఎనస్థీషియన్ తప్ప ఇంకా నో వన్ వాస్ దేర్. ద వన్ ఎవరైతే సర్జన్ సర్జరీ చేశారో యాక్చువల్లీ తనకి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది స్టెబిలైజ్ అయ్యే వరకు. అంశము ఒక పేషెంట్ కి సర్జరీ జరిగిన తర్వాత సిపిఆర్ చేసే అవకాశం ఉంటుంది అసలు? ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, సో ఈవెన్ దో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. ద మెయిన్ థింగ్ ఈస్ ఒక పర్సన్ ఆపరేషన్ మేజర్ సర్జరీ నుంచి బయటకు వచ్చినప్పుడు అతనికి దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్, బీయింగ్ ఏ డాక్టర్ ఎవ్రీ వన్ షుడ్ నో ఇట్. బీయింగ్ ఏ డాక్టర్ వాళ్ళకి ఏ ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి, లేదా ఆ బెడ్ పైకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో వాళ్ళ కంజెస్టిబిలిటీ ఉందని రూమ్ లో ముగ్గురు పట్టే రూమ్ లో 10 మందిని వేసి కింద నుంచి ఎక్విప్మెంట్స్ పైన నుంచి ఎక్విప్మెంట్స్ తెస్తే ప్రాణం ఉండదు. ఎక్విప్మెంట్స్ అనేది పేషెంట్ తో పాటు ఉండాలి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఈచ్ అండ్ ఎక్విప్మెంట్ ఉండేటప్పుడు ఒక పర్సన్ ని ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అదే ఎక్విప్మెంట్స్ ఉండాలి. 48 అవర్స్ అబ్జర్వేషన్ అన్నప్పుడు ఎక్విప్మెంట్స్ మస్ట్ అండ్ షుడ్. అది లేవు, ఎక్విప్మెంట్స్ లేవు తన దగ్గర. కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మడం ఎందుకు, గో హెడ్. అందుకే చెప్తున్నాం, ఒక్కసారి కెమెరాస్ ఓపెన్ చేయండి. వాళ్ళు సిపిఆర్ మిషన్ కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ లో తీసుకురావడం మీరు చూడొచ్చు. అంటే మీ డిమాండ్ ఏంటి అసలు? మీ డిమాండ్ ఏంటి అసలు? యాక్చువల్లీ సర్జరీ నిన్నటి నుంచి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఈవెన్ నైట్ 3 అయింది ఇక్కడ వరకు, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. మాకేంటంటే అసలు ఏం జరిగింది, లైక్ డెత్ అనేది సర్జరీ అప్పుడే జరిగిందా, లేదనుకుంటే వచ్చిన తర్వాత జరిగిందా, లైక్ ఎక్విప్మెంట్స్ డిలే చేసిన దాని వల్లే ఆయన ప్రాణాలు అయితే పోయాయి. అంటే సర్జరీ చేసిన డాక్టర్ తేల్చలేడు కదా, పిఎం లో తప్ప బయటకు చెప్పాలి కదా. ద పర్సన్ ఎవరైతే సర్జన్ ఉన్నారో, ఎవరైతే సర్జరీ చేశారో, హీల్ బి నోయింగ్ దట్ హౌ ద బాడీ ఇస్ రెస్పాండింగ్. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు అతను ఎట్లున్నాడు, ఒక 2-3 డాక్టర్స్ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ ఒక డాక్టర్ పోయి కోసేసి బైపాస్ సర్జరీ చేసి వచ్చేస్తామంటే కుదరదు. మినిమమ్ ఆఫ్ దేర్ విల్ బి 2 to 3 డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే ఒక పర్సన్ అతనే 10 పనులు చేయలేడు. సో మేజర్ సర్జరీ జరిగేటప్పుడు దేర్ విల్ బి మోర్ దాన్ 2 to 3 డాక్టర్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. మాకు సర్జన్ వచ్చి ఆన్సర్ చెప్పాలి, అసలు ఎందుకు జరిగింది ఇలా, నిన్నటి నుంచి ఎందుకు దాంకొని తిరుగుతున్నారు. డ్యూటీ డాక్టర్స్, దే ఆర్ నాట్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ దిస్ ఆపరేషన్. ద పర్సన్ హూ హ్యావ్ డన్ ద సర్జరీ అతను వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాలి. అంటే మీకు ఆన్సర్ ఇస్తే సరిపోతుందా? మాకు ఆన్సర్ ఫస్ట్ ఇవ్వాలి. అసలు పర్సనే రాకుండా ఉంటే తన వైపు తప్పు ఉంది కాబట్టి తను వస్తలేదు. తను వచ్చి ఆన్సర్ చెప్తే కదా దాని తర్వాత సరిపోతుందంటే, పోయిన ప్రాణాలు మీరు తీసుకురాలేరు, మేము తీసుకురాలేము. ఇంకొక పర్సన్ ఇక్కడ 100 out of 100లో 95% ఆఫ్ ద కేసెస్ అందరూ డెత్ అయ్యారని చెప్పారు ఇక్కడ. అంటే కిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ కానీ ప్రజలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడికి రాకండి, దట్స్ వాట్. మీ ప్రాణాలు హ్యాపీగా ఉండాలనుకుంటే ఇక్కడికైతే రాకండి. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకోసం ఈ ఆందోళన? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మేమే ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇప్పుడు వచ్చిన ప్రజలకు కూడా మేమే ఎక్స్పెక్ట్ చేయలేము. మేము 1 రూపాయి కూడా ఎవరిని డిమాండ్ చేయలేము. మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ సైడ్ నుంచి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా ఆందోళన చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక వర్షన్ వినిపిస్తుంది. రచ్చ చేయాలనుకుంటే నిన్న హాస్పిటల్లో రచ్చ చేద్దాము. నిన్నటి నుంచి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా. నిన్న 8:30కి ఇన్సిడెంట్ జరిగింది. 8:30కి జరిగితే అప్పటి నుంచి మేము శాంతియుతంగా బయటనే ఉన్నాం. బయట ఉండి శాంతియుతంగా మేము కూర్చున్నాం. కానీ ఎక్కడ కూడా మేము ఏం చేయలేదు. చెప్పండి, ఏం జరిగింది హాస్పిటల్లో? కిమ్స్ హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉంది? సార్, కిమ్స్ హాస్పిటల్లో మాకు 4-5 రోజుల క్రితం వరకు ఇక్కడ ఏం జరుగుతుండేది కూడా మాకు ఏ విషయాలు తెలియవు. మేము నమ్మే ఈ హాస్పిటల్కి వచ్చినాము. ఒక డాక్టర్ రెఫరెన్స్ ద్వారా ఈ హాస్పిటల్కి వచ్చినాము. సరే, ఆయన మంచి డాక్టర్ రెఫరెన్స్ ఇచ్చినాడు కదా అని చెప్పి, షుగరు తర్వాత హ్యాండ్ నొప్పి ఉంది అని చెప్పి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రోక్ ఉంది, హార్ట్ మొత్తం మీకు దాదాపుగా 60% ఫెయిల్ అయింది, వాల్స్ అన్ని క్లోజ్ అయినాయి అన్నారు. స్టంట్లు పడతాయని మా వాళ్ళు అడిగినారు. నేను కూడా లేను ఆ రోజు. స్టంటులు పడదు, ఓపెన్ హార్ట్ సర్జరీ పడుతుంది అన్నారు. సరే, నాకు విషయం చెప్తే నేను ఉన్న పొలంకి వచ్చిన వాళ్ళతో మాట్లాడినా. టెస్ట్లు అప్పటికే ఇదే అయిపోయినాయి, చేస్తూ ఉన్నారు. యాంజియోగ్రామ్ మొత్తం చేసి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకో రోజుకు 4 బాటిళ్ళ బ్లడ్ ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఓపెన్ హార్ట్ సర్జరీకి పోయినారు నిన్న మధ్యాహ్నము. వాళ్ళు పోయిన తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత సక్సెస్ అని చెప్పి 100% సక్సెస్ అయిందన్నారు. అంతకుముందు ఏమో 85% ఛాన్సెస్ అన్నారు. ఆ నమ్మకంతో మేము ఈ హాస్పిటల్ మీద ఉన్న గౌరవం, నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చినాం. తర్వాత ఏమైంది, 100% అన్నారు. 5 minutesలో మీకు పేమెంట్ కట్టాలా, మీరు 3 లక్షలు 4 లక్షలు జత చేసుకోండి, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఎక్కువ కాస్ట్లీ పెట్టి మేము మెడిసిన్ వాడినాము, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి అన్నారు. సరే, మేము సంతోషంగా కడతామని చెప్పి ఒప్పుకున్నాము.
దాని తర్వాత 5 to 10 మినిట్స్లోనే ఇమ్మీడియట్గా వాళ్ళు మేము డబ్బులు అరేంజ్ చేసుకునే టైంలోనే కొద్దిగా క్రిటికల్ అన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కాకుండా ఇంకా ఎక్కువ మొత్తం అవుతుందంటే కూడా మేము కడతామని చెప్పి అంటే ఆరోగ్యశ్రీ కింద ఎన్రోల్మెంట్ అయిందా? అయిందండి. అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీకి వచ్చే అమౌంట్ మాకు సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలన్నారు. అంటే ఆరోగ్యశ్రీ కింద ఎంత అమౌంట్ అయినా పెట్టాల్సిందే కదా, అట్ సార్, లిమిట్స్ మాకు ఆ విషయాలు తెలియవు. ప్రభుత్వం ఎంత వస్తుంది, వీళ్ళు ఎంత పెడతారో మేము హ్యాపీగా మేము సక్సెస్ అయిన సంతోషంలో మాకు ఇంతకన్నా ఏం కావాలని చెప్పి మేమైతే ఒప్పుకున్నాం, కమిట్మెంట్ చేసుకున్నాము. తర్వాత అదే 5 to 10 మినిట్స్లో వాళ్ళకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందన్నారు. ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత వాళ్ళకు వచ్చి లేదు స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి కరెంటు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అదేమంటారు ఆర్సిటిపి ఆర్పిటి అదే అంటారు కదా, ప్రెస్సింగ్ చేసి సిపిఆర్ చేసినప్పుడు విపరీతమైన బ్లడ్ వచ్చింది. నువ్వు ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు బ్లడ్ రాగాల్సిన అవసరం ఏముంది అలా. నువ్వు 4 డాక్టర్లు ఉండి మేము ఈరోజు అదర్ డాక్టర్స్తో మాట్లాడుకున్నాం. 4 డాక్టర్లు ఉండి మీకు ఆపరేషన్ చేస్తారు అని అన్నారు. ఇక్కడ సపోర్ట్ డాక్టర్సే లేరు, జూనియర్ డాక్టర్స్ని పెట్టుకుని వీళ్ళు ఆపరేషన్ చేసినారు. మరి జూనియర్ డాక్టర్స్ని పెట్టుకున్నప్పుడు మీరు ఎవరిని పెట్టుకున్నారనేది మీరు లోపల 4 గోడల మధ్యలో ఏం జరిగిందో మాకు సీసీ ఫుటేజ్ చూపించండి అని అడిగినాం వాళ్ళను. మేము అంతే అడిగినది, ఇంకా సీసీ ఫుటేజ్ తీయరు. వీళ్ళు ఇంకా చెప్పిన ఘోరమైన మాట అబద్ధం ఏంటంటే సీసీ ఫుటేజ్ హార్ట్ అటాక్ తీయరు, వేరే ఆపరేషన్లకు తీస్తారు, ఓపెన్ హార్ట్ సర్జరీకి తీయరు అని చెప్పినారు. మీ సీసీ ఫుటేజీలన్నీ మీరు క్లోజ్ చేస్తారేమో పోలీసులను అడిగినాం, వాళ్ళ సీసీ ఫుటేజీలన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి సార్ అని. లేదంటే అవి ఎక్కడ ఉంటాయి అని చెప్పినారు. సరే, మీరు సీసీ ఫుటేజ్ మాకెందుకు ఇవ్వలేకుంటున్నారు, మా రిపోర్ట్స్ మాకెందుకు ఇవ్వలేకుంటున్నారు? మీరు జూనియర్ డాక్టర్లతో చేపించినందుకు మా అనుమానం నిజమే కదా. నిజంగానప్పుడు ఈ రోజు కన్నా మాకు చెప్పొచ్చు కదా. అంటే ఇంత పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో బాగా నిష్ఠాతులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్పర్ట్స్ ఉంటారని కదా చెప్పేది బయట. సార్, అట్లా ఉంటే ఈ హాస్పిటల్లో ఈ కిడ్నీ డాక్టర్స్ వీళ్ళు చేసిన దాంట్లో డెత్ రేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మాకు మొన్ననే 6 మంది జొత్తైనారు. అన్నా మీరు ఎందుకు వచ్చినారు ఈ హాస్పిటల్లో? 6 లక్షల రూపాయలు డబ్బు కట్టించుకున్నాక 5 నిమిషాలకు చనిపోయినారు అని చెప్పినారు. ఈడే ఉంది ఆ అమ్మ, ఆయన కూతురు ఈడే ఉంది. నేను పిలుచుకొచ్చి అటెండెన్స్ చేస్తా అని చెప్పిన వీళ్ళకు. 6 మంది సాక్ష్యాలు మీకు పలికిస్తాను. లేదు చనిపోతే చనిపోయినాడు, నిజాతికి ఏమంటే చనిపోయినాడు, మీ పరిస్థితి ఇట్లుంది, మాతో కాలేదు, అగో 4 డాక్టర్లను కష్టపడినామని చెప్పుకొని వాళ్ళు ఒక్క మాట చెప్పుకొని పోయింటే మేము నిన్న నాటే పోయి ఈ పాటికి మేము దాపిరాలు చేసుకుందాం కదా. మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ సార్, మేమే డబ్బులు అడుగుతలేం. ఆయన తప్పు చేసినాడు, మా బావగారి ప్రాణం పోగొట్టినాడు, ఆయనను మేము శిక్షించామంటున్నాం. ఇది మర్డర్తో సమానమేం చెప్తున్నాం. అంటే డాక్టర్కు నైపుణ్యం లేనప్పుడు ఆయన ఆపరేషన్లు చేయకూడదు. నైపుణ్యం ఉన్న డాక్టర్లను పెట్టుకొని ఇదే కిమ్స్ను 2 అంతల పేరు 3 అంతల పేరు తీసుకొని వచ్చి మీరు డబ్బులు పెట్టి ప్రాణం పోసి బతికిస్తే కూడా మేము ఇక్కడికి వస్తాం. మీరు హైదరాబాద్లో, బాంబేలో ఆ లెవెల్లోనేమో మీకు పేరుంది, ఈడనేమో నైపుణ్యం ఉన్న డాక్టర్లు లేరు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఎక్కడైనా ఆయుష్ ఉన్నంత వరకు కదా మనిషి ఉండేది. అంటే చేసిన తప్పుకు సార్ దానికి కూడా ఆయుష్ అంటారా? డాక్టర్లు స్వతహాగా వాళ్ళ చేతుల ద్వారా చేసినది దాన్ని హత్య అంటారా, ఆయుష్ అంటారా? మీరే చెప్పండి. మీరు వాళ్ళ సీసీ ఫుటేజ్ తీయమండి. మేము ఇప్పటికీ అడిగేది అదే కదా, నిన్నటి నుంచి ప్రాధేయపడుతున్నాం కదా. నిన్న ప్రాధేయపడి చూపించుంటే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. సరే, వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదు, నెక్స్ట్ ఏం చేయడం లేదు, మీరేం చేయబోతున్నారు? ఏం చేయాలి సార్? మేము కలెక్టర్ గారు వచ్చి మాకు న్యాయం చేయాలంటున్నాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలంటున్నాం. రేపు భవిష్యత్తులో ఇటువంటి అనర్థాలు జరగకుండా ఈ హాస్పిటల్లోనే కాదు, కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలంటున్నాము. అంటే వీళ్ళ మీద కేసు నమోదు చేయాలన్నప్పుడు మీరు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేయలేదు సార్. ఫిర్యాదు చేస్తే కేసు అయ్యింది. సార్, మేము కలెక్టర్కు లోకేష్ గారికి ఇచ్చినాము, హెల్త్ మినిస్టర్కు కంప్లైంట్ చేసినాము, మా పరిస్థితి ఇట్లుంది ఇదంతా అని చెప్పి మాకు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ప్రాధేయపడుతున్నాము. ఇంకా మా స్థాయిలో మేము ఏం చేయగలుగుతాం సార్ అంతకన్నా? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బంధుత్వాలు ఏడుస్తారేమో కానీ తిరుగుబాటు చేసి వీళ్ళనేమో అల్లకొల్లని చేసి కొట్టరు కదా సార్. మాకున్న పరిస్థితి, మా పరిధి ఎంత? సూటిగా ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి పబ్లిక్ కి, లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను ఫస్ట్ మేనేజ్మెంట్ని ఒకటే కోరుతున్నా, ఎనీబడి హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ యాజమాన్యాన్ని ఒకటే కోరుతున్నా,
మీ దగ్గర నైపుణ్యం గల డాక్టర్లను పెంచుకోండి, నైపుణ్యం గల డాక్టర్లను ఉంచుకోండి. మీరు వచ్చిన పేషెంట్కు న్యాయం చెప్పండి. డబ్బు కోసం కాకుండా మేము 100% చేస్తాం, 90% చేస్తామని మీరు పేషెంట్లను లోపలికి వేసుకొని ఈరోజు నువ్వు 85% అన్ను, ఆపరేషన్ 100% అన్ను. మాకు ఇది ఏది లేకపోయింటే మా బావగారు ఇదే ఇట్లనే ఇంకొక 6 నెలల్లో సంవత్సరం బతికిండు కదా, లైవ్లో ఉండిండు కదా ఆయన. మరి లైవ్లో ఉన్న మనిషిని మీరు తీసుకొని పోయి ఆపరేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి డాక్టర్ ఫెయిల్యూరా, మీరు చంపినారని అడుగుతున్నాను నేను. మీరు చంపలేదని చెప్పాలంటే నువ్వు నాకు నిన్ననే సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు వారిపోతాడు? ఎందుకు వాళ్ళు పోలీస్ రక్షణ తీసుకుంటారు? ఐసీయూలో పోలీసులకు మీకేం పని? వాళ్ళు ఈ రోడ్ డ్యూటీలు చేస్తారు. మీద క్యూఆర్టీ అన్నారు. నేను ఒకటి అడిగినా, సార్ క్యూఆర్టీ అయితే మీరు ఐసీయూలో ఎందుకున్నారు సార్ అని. వాళ్ళు కంప్లైంట్ చేసినందుకే కదా, మేమేం చేయలేదు కదా మిమ్మల్ని. ఒరే అయినా తరే అయినా చిన్న పేరు పెట్టి మేము మాట్లాడలేదు కదా. మీరు ఏ స్థాయిలో మీరు ప్రొడక్షన్ తీసుకున్నారు? తప్పు చేసి తీసుకున్నారా, తప్పు చేయకుండా తీసుకున్నారా? సార్ వీళ్ళ రోడ్డు వీళ్ళదా సార్? పార్కింగ్ వాళ్ళకు ఉంటుంది కానీ పేషెంట్లకు ఉండదా సార్? మొత్తంగా చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళ 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఇక్కడ వైద్యం అందడం లేదు, కేవలం డబ్బు ధనదాహంతో ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్స్ లేరు. జూనియర్స్ డాక్టర్స్ తో ఆపరేషన్ చేయడం వల్లే ఇవాళ ఇతను మృత్యువార్త పడ్డాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్లో మాత్రం డెత్ రేటు ఏదైతే మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. అయితే లక్షలాది రూపాయలు గుంజుతా వాళ్ళ నుంచి దోచుకుంటున్నారు. వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. వీడియో చంద్రశేఖర్, తూర్పు టీవీ, కర్నూలు.